హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఎస్ఆర్ఎం సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చూద్దాం. పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ క్యాంపసెస్ అంటే ఏంది, ఆర్ శాటిలైట్ క్యాంపస్ అంటే ఏంది, ఈ ఆఫ్ క్యాంపస్ ఎందుకు పెడతారు, ఏంది స్టోరీ అనేది మనం చూద్దాం. ఆఫ్ క్యాంపస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఆర్ఎంకు సంబంధించినటువంటి మెయిన్ క్యాంపస్ కట్టన్ కులతూర్ చెన్నైలో ఉంది. వీళ్ళు ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ వల్ల, అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 2003లోనేమో 2002లో వీళ్ళకి యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది కాబట్టి ఇంత సీనియారిటీ దాదాపు 2024 అంటే 20 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి వీళ్ళకి సీనియర్ ఇన్స్టిట్యూషన్స్కి ఏదైతే ఉందో వీళ్ళు ఆఫ్ క్యాంపస్ పెట్టుకునేటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది. అట్లా వీళ్ళు రామాపురం క్యాంపస్ని కూడా దాంట్లో కలిపేసుకున్నారు. అదేవిధంగా వాడపల్లి అని చెప్పేసి చెన్నైలోనే ఉంది, రామాపురం క్యాంపస్ కూడా చెన్నైలో ఉంటుంది. అదేవిధంగా తిరుచిరాపల్లి ఇది కూడా తమిళనాడులో ఉందండి. నెక్స్ట్ ఢిల్లీ ఎన్సీఆర్ మోడీనగర్లో ఉన్నటువంటి 5 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 5 ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ చదివినా సరే మీరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై అని సర్టిఫికేట్లో వస్తుందండి. ఇది భారత చట్టంలో యూజీసీ రూల్స్లో ఉన్నటువంటి ఒక పద్ధతి. ఎందుకు అంటే వీళ్ళు శాటిలైట్ క్యాంపస్ అని కూడా అంటారు. ఆఫ్ క్యాంపస్ లేకపోతే శాటిలైట్ క్యాంపస్. మీరు బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోండి, టీసీ తీసుకోండి, మీ సర్టిఫికేట్ తీసుకోండి. మీరు రామాపురంలో చదవండి, వాడపల్లిలో చదవండి, తిరుచిరాపల్లిలో చదవండి, ఢిల్లీ ఎన్సీఆర్లో మోడీనగర్లో ఉన్నటువంటి క్యాంపస్లో చదివినా సరే ఈ 5 క్యాంపస్ల్లో ఎక్కడ చదివినా మీకున్నటువంటి సర్టిఫికేట్ మీద ఒకటే సర్టిఫికేట్ మీకు వస్తుంది. అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై అని మాత్రమే వస్తుంది. సో మన యూజీసీ నామ్స్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒక పద్ధతి ద్వారా వీళ్ళు ఎన్నైనా కూడా శాటిలైట్ క్యాంపసెస్ పెట్టుకోవచ్చు భారతదేశ వ్యాప్తంగా. సో ఈ శాటిలైట్ క్యాంపస్లో చదివినందువల్ల మనకేం ఉపయోగం? ఇప్పుడు నేను ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నటువంటి మోడీనగర్లో ఉన్నటువంటి క్యాంపస్ గురించి నేను ప్రమోషన్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ ఎన్సీఆర్లో మనకి సిఎస్సి తీసుకున్నాం అనుకోండి, 3 లక్షల రూపాయలు ఉంది. ఎంట్రన్స్ ఏం అవసరం లేదు. అదే డేటా సైన్స్ కానీ తీసుకున్నట్లయితే కేవలం డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డెవాప్స్ కానీ ఇలాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు కేవలం 2 lakhs రూపీస్ ఉంది. అంటే 4 సంవత్సరాలు కలిపి 4 రోజులు 8 లక్షలు. అక్కడ మన తెలుగు హాస్టల్ కూడా ఉంది. ఒక 70,000 రూపాయలు పెట్టుకుంటే మనకి సంవత్సరానికి తెలుగు హాస్టల్ వచ్చేస్తుంది. అప్పుడు ఎంత? 8 లక్షలు కాలేజీకి, 7 నాళ్ళు 28. అంటే ఒక 10 నుంచి 11 లక్షల లోపల మీకు ఎస్ఆర్ఎం మోడీనగర్లో ఢిల్లీలో చదవడం ద్వారా మీరు ఎస్ఆర్ఎం యొక్క మెయిన్ బ్రాంచ్లో చదివినటువంటి సర్టిఫికేట్ వస్తుంది. ఒక బెనిఫిట్. ఎస్ఆర్ఎం గ్రూప్లో చదివినటువంటి మరొక బెనిఫిట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ యొక్క వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. ఎందుకు ఎస్ఆర్ఎంలో చదవాలి? మా తాతల మూతలకి లేకపోతే మీసాలకి సంపెంగనం చేసే చెప్పుకునేటువంటి కాలేజెస్లో ఎందుకు చదవకూడదు అంటే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు, ఇంత పెద్ద క్యాంపస్ల వల్ల వీళ్ళకి ఈ ప్లేస్మెంట్ నెట్వర్క్ అనేది బాగా పెనిట్రేట్ అయిపోయినారు. విట్టు క్వాలిటీ స్టూడెంట్స్ని తీసుకుంటుంది. 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే 5,000 మందినో 10,000 మందిని తీసుకొని క్రీమ్ ఆఫ్ ది క్రీమ్కి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. కంపారిటివ్లో వీటితో పోల్చుకున్నప్పుడు ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కొంత ఈజీగా ఉంటుంది, అడ్మిషన్ కూడా అంత టఫ్గా ఉండదు. విట్టులో 100లో ఒక 80 మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయనుకుందాం, అంటే మంచి ప్రీమియం ఆఫర్స్ వచ్చినాయి అనుకుందాం. ఎస్ఆర్ఎంలో కూడా అంతే 80 మందికి వస్తున్నాయి. ప్లేస్మెంట్లో వేరియేషన్ అన్నట్టు, వాళ్ళకి ఒక 6 లక్షలు వస్తే వీళ్ళకి ఒక 5 లక్షలే వస్తుంది. ఎందుకు? వీళ్ళ యొక్క పీర్ గ్రూపు వీటంత స్ట్రాంగ్ ఉండదు. ఎందుకంటే కొంతవరకు, ఎందుకంటే 1వ నెంబర్ ఇన్స్టిట్యూషన్ విట్టు, 2వ నెంబర్ ఎస్ఆర్ఎం, ఇక రిమైనింగ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ సిబిఐటి తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, మనం కంపారిజన్ చేద్దాము. పట్టుమని 100 కంపెనీస్ కూడా రావు. ఇక్కడ 800 నుంచి 900 కంపెనీస్ వస్తున్నాయి, విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ. అంటే
ఒక మంచి స్టూడెంట్ పోయి చేరితే వాడి యొక్క స్కోపు 800-900 కంపెనీస్‌తో వాడి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. చూడండి ఇప్పుడొచ్చేసి స్కిల్ బేస్డ్ సిట్యుయేషన్. నువ్వు బాగా చదివితే తప్ప రావు. ఒకప్పుడేందంటే క్యాంపస్ బేస్ మీద వచ్చేటువంటి ఇక మీదట చేరేటువంటి విద్యార్థులు కొంతవరకు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టపడ్డా రోడ్డు మీదకొచ్చిన తర్వాత ఉద్యోగం ట్రై చేయాలంటే చాలా కష్టం అండి. మేము అమీర్‌పేటలో ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తాం గదా! ఇది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంటుంది. కాబట్టి మీకు భారతదేశంలో ఈరోజు ఏ పనికిమాలిన కాలేజ్ గూడా, టీకేఆర్ లాంటి పనికిమాలిన కాలేజ్ గూడా ఈరోజు 5,00,000 డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు 1,00,000. 9,00,000 రూపాయలు. హాస్టల్ ఫీజుతో కలుపుకుంటే 9, 1, 4 13,00,000 రూపాయలుంది. సో, లాస్ట్ గ్రేడ్ తెలంగాణ ఇన్‌స్టిట్యూషన్ అయినటువంటి టీకేఆర్ కాలేజీలోనే 13,00,000 రూపాయలు పెట్టాల్సొచ్చినప్పుడు, ఎస్ఆర్ఎం లాంటి ఒక ప్రివిలేజ్ కలిగినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఒక 11,00,000 రూపాయలకి అది కూడా ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో మీరు చేసుకొని చదువుకోగలిగినప్పుడు, ఎందుకు చిన్న ఇన్‌స్టిట్యూషన్స్ చేరాలి? ఎందుకు చేరాలంటే మనకు అవగాహన లేక చేరతాం. మాయ మాటలు చెప్తారు చాలామంది. మాది అంత పొడుగుంది, ఇంతుంది, ఇంతుంది. ఏమి ఉండదండి. అంత మాటలేముంది, మాటల్లో మంత్రం నేర్చుకున్నటువంటి వాళ్ళే అడ్మిషన్ జోన్‌లో కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు రకరకాలుగా. సార్ మరి ఇన్ని లక్షల మందికి ఎస్ఆర్ఎం సీట్లు ఇన్ని లక్షల మందికి ఏమవుతుంది? ఆడున్నదే ఇప్పుడు ఇంటేక్ ఎంత ఉంటది? ఒక 1,500, 2,000 ఇంటేక్ ఉంటది. ఆ 1,500, 2,000 మందిని తీసుకుంటారు. తెలివి కలిగినటువంటి పేరెంట్స్, స్మార్ట్‌గా ఆలోచించగలిగినటువంటి పేరెంట్స్ అటువైపు వెళ్తారు. మార్కెటింగ్‌కో లేకపోతే ఈ యొక్క డబ్బా కొట్టుకునేటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికెళ్తారు. సో, అది వాళ్ళ అమాయకత్వం. టాలెంట్ ఉన్నటువంటి పేరెంట్స్, టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు గాని ఉన్నట్లయితే మీకు ఎస్ఆర్ఎంలో 10, 11 లక్షల రూపాయల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్ క్యాంపస్‌లో సోనిపత్‌లో ఇంకా ఒక వజ్రాయుధం లాంటి ఆఫర్ ఉంది మన తెలుగు పిల్లల కోసం. నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండండి. దాదాపు తెలుగు స్టూడెంట్స్‌లో 90% మంది నా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రిప్షన్ చేయకపోతే మిగిలిన పిల్లలకి వీడియో రీచ్ అవ్వదు. దయచేసి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.